తరాలు మారుతున్నా రజకుల తలరాతలు మారట్లేదు. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి రజకులు గురవుతూనే ఉన్నారు. ఈ రోజున రజక జాతే కాదు, రజక సంఘాలను కూడా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్న రజకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం పాపం చేశారని మన ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇలా అనేక వెనకబడిన కులాలని వెనకే ఉంచాలి, రాజకీయంగా వారికి స్వాతంత్రాన్ని తీసేయాలి. ఎప్పుడు ఆగస్టు 15 స్వాతంత్రం చెప్పుకుంటున్నాం, కానీ ఈ రోజు కూడా ఏ రజకుడికి పూర్తి స్వాతంత్రం అనుభవించిన దాఖలాలు లేవు. ఇలాంటి పాలకులు ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని మున్ముందు ప్రదర్శిస్తే దీనికి ధీటుగా జవాబు చెప్తాం. ఈరోజు రజక వృత్తి దోబీఘాట్ల పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి చెన్నయ్య గారు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నారు. వీరికి మా తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున, చోట చంద్రశేఖర్ గారి తరపున పూర్తి మద్దతునిస్తూ ఈ దీక్షకి కానీ ఈ పోరాటానికి కానీ ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. రజకులను తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక వృత్తి దోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఈ ఆమరణ నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న రజకులందరినీ చంద్రబాబు నాయుడు ఎస్సీ జాబితాలో చేర్చుతానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి నేటికి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. రాష్ట్ర వ్యాప్తంగా రజకులు చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేరు. అట్లా నమ్మాలి అనంటే ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకై బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. For more updates, please subscribe 99 TV Telugu.